హుస్నాబాద్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరం గడిచిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం చైర్మన్ మార్కా అనిల్ గౌడ్ పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అభిమానం చాటుకున్న గౌడ కులస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని ఎమ్మెల్యేగా స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత మొదటిసారి హుస్నాబాద్ నియోజకవర్గానికి మంత్రిగా అవకాశం రావడం, సంవత్సర కాలంగా ప్రజాపాలనలో అభివృద్ధి పనులకు నిధులను పెద్ద మొత్తంలో తీసుకురావడం, రాష్ట్ర వ్యాప్తంగా హుస్నాబాద్ ప్రజలు ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక గుర్తింపు రావడం, విద్య, వైద్యం, ఉపాధి, రహదారుల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేలా కృషి చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూ శ్రీ రేణుకా ఎల్లమ్మ వారి ఆశీస్సులతో మరింత ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో హుస్నాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొంగోని శ్రీనివాస్ గౌడ్, నియోజకవర్గ గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి పచ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్, కార్యదర్శులు గట్టు రాములు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, హుస్నాబాద్ గీత కార్మిక సొసైటీ సంఘం అధ్యక్షులు పూదరి వరప్రసాద్ గౌడ్, కేరళ స్కూల్ ప్రిన్సిపల్ బుర్ర రాజేందర్ గౌడ్, సోషల్ మీడియా కన్వీనర్ ఆకుల రమేష్ గౌడ్, పంజాల శివ గౌడ్, మాటూరి ప్రేమ్ గౌడ్, ఆలయ అర్చకులు పరమేశ్వర్, సిబ్బంది, రమేష్ తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి సంవత్సరం గడిచింది. నేటికి డిసెంబర్ 7, 2023న వారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారి విజయాలను మన నియోజకవర్గానికి సంబంధించి నిధులకు 850 కోట్ల రూపాయలను తీసుకురావడం, ఈ ప్రాంత అభివృద్ధికి ఇక్కడ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజల కొరకు వినియోగించడంలో వారు ముందున్నారు. కాబట్టి అంత గొప్ప నాయకుడిని మన నియోజకవర్గంలో గెలిపించినందుకు 72 సంవత్సరాల స్వతంత్ర అనంతరం ఈరోజు మన హుస్నాబాద్ నియోజకవర్గానికి బీసీ సామాజిక వర్గం నుంచి ఒక మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి హుస్నాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ మనందరి కోసం నిరంతరం కష్టపడుతూ ప్రజా ఫలాలను అందరికీ అందే విధంగా క్రియాశీలకమైనటువంటి కేంద్ర క్యాబినెట్ మనం రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉండి మరి ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, బీసీలకు సంబంధించినటువంటి కులగణన విషయంలో కానీ, అదేవిధంగా డైట్ ఛార్జీలు బీసీ వెల్ఫేర్లో పెంచడం కానీ, ఇవన్నీ కూడా స్వయంగా వారు క్రియాశీలకంగా వ్యవహరించి ముఖ్య పాత్ర వహించి వారి మంత్రిత్వ శాఖల ద్వారా మనందరికీ కూడా సంక్షేమాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా వీటన్నిటిని పురస్కరించుకొని హుస్నాబాద్ ప్రాంతంలో ఈరోజు మంత్రిగా ఒక సంవత్సరం గడిచిన సందర్భంగా వారికి ఇష్టమైనటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో, అదేవిధంగా పుట్లపల్లి స్వయం రాజేశ్వర స్వామి వారి ఆలయంలో మంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. తెలంగాణ ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజాపాలన సంవత్సరం ఈ రోజు వరకు పూర్తి కావడం, ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం 1000 కోట్లు తేవడం, అదేవిధంగా డెవలప్మెంట్లో భాగంగా హుస్నాబాద్ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. హుస్నాబాద్ నియోజకవర్గం నుండి మన తెలంగాణ ప్రభుత్వం సంవత్సరం గడిచిన కారణంగా ఈరోజు ఎల్లమ్మ తల్లి దేవాలయంలో మా సంఘం తరఫున పూజలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న అందరి ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అదేవిధంగా మన మంత్రివర్యులు గౌరవనీయులైన హుస్నాబాద్ శాసనసభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ఎన్నో 1000 కోట్ల నిధులు తీసుకొచ్చి మన అభివృద్ధికి, హుస్నాబాద్ అభివృద్ధికి మరియు రాష్ట్ర అభివృద్ధికి కూడా తన వంతు పాత్రను సంతోషంగా చేస్తున్నందుకు ఈరోజు ఎల్లమ్మ తల్లి దేవాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది.